జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ తరఫున 32 ఎమ్మెల్యే, 4 ఎంపీ అభ్యర్థులను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం వేలల్లో వచ్చిన దరఖాస్తుల్లో నుంచి తొలి విడతగా 8 మంది అభ్యర్థులకు పోటీ అవకాశం కల్పించారు జనసేనాని. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, ఇప్పటికే జనసేన తొలి జాబితాను విడుదల చేసిన పరిస్థితి, రెండో జాబితాకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? చిత్రగ్రహం పరిస్థితి చెప్పాలంటే ఇంకా ఎగ్జామ్స్ కి పరీక్షకి అది డిసైడ్ కాలేదు. జనసేన ఇంకా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, ఎన్నికలకి ఇంకా రెడీ కాలేదు. ఎలాంటి వివరణలు, అనుమానాలు చాలా ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ 2 గంటల ముందు పూర్తి స్థాయిలో మొదటి విడత లిస్ట్ ని రిలీజ్ చేసింది మాత్రం జనసేన అయింది. రాత్రి చిత్రమైన పరిస్థితి చెప్పాలి. మొత్తం 4 ఎంపీలు స్థానాలు, అదేవిధంగా 32 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి లిస్ట్ ని రిలీజ్ చేసింది జనసేన. దాంట్లో మొత్తం వచ్చినటువంటి చాలా వచ్చే అప్లికేషన్ కానీ మొదటి స్టెప్ ఉంది కానీ అందులో 8 అవకాశం కల్పించారు. ఈ లిస్ట్ అంటే ఈ రోజు రాజమండ్రిలోనే జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. దానికి ముందుగానే అక్కడ ఎంపీ, అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే స్థానం ఇద్దరిని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరెవరు అన్నది ఇది ఒకసారిగా జనసేన పులిస్ స్వింగ్ లోకి వచ్చిందని కూడా చెప్పవచ్చు. దీంతో కొంతమందిని ఈ రోజు అక్కడ సభ జరుగుతుండగా కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. వేగంగా మారుతున్న పరిశ్రమల నేపథ్యంలోనూ అటు సిపిఐ, సిపిఎంలతో కూడా వాళ్ళు చేస్తున్న చర్చలు కూడా పొలికి రావడంతో వాళ్ళకి ఏ సీట్లు ఇవ్వాలని దాని మీద కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి వదిలేసి మిగిలిన సీట్లు ప్రకటిస్తూ జనసేన ముందుకు వెళుతుంది. అందులో తొలి లిస్ట్ ని నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈ రోజు సభ జరుగుతున్న మరికొన్ని రిలీజ్ చేయడానికి కూడా రంగం సిద్ధమవుతుంది. ఒకవేళ ఏ రోజు కాకపోయినప్పటికీ రేపు సాయంత్రం కల్లా ఒక సగం లిస్ట్ కూడా వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సిపిఐ, సిపిఎం చర్చ కనుక పూర్తి ఉంటే పూర్తి లిస్ట్ అసలు నిన్నే వచ్చేసి ఉండేది. అయినప్పటికీ కూడా తొందరగా అంటే ఈ రోజు రేపట్లో మిగతా లిస్ట్ కూడా బయట రిలీజ్ చేయడానికి జనసేన కసరత్తు అయితే చేస్తుందని చెప్పాలి. మిగతా పార్టీల కంటే మాత్రం ఈ విషయంలో చాలా ముందుందనే ఈ విషయం జనసేన మాత్రం చెప్పుకోవాలి. జనసేన అంటే అంతర్గతంగా వాళ్ళు చేస్తున్నటువంటి కసరత్తు చాలా వేగవంతంగా జరుగుతుందని కూడా దీంతో రుజువైందనే చెప్పాలి. అయితే సారథి, ఇప్పుడు ఈ జాబితాలు చూస్తే అందరికీ కూడా కొత్త ముఖాలకి అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రెండో జాబితా కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయాల్లో అనుభవం కలిగిన రాజకీయ ఉద్దండులందరూ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది? మరోవైపు ఈరోజు రాజమండ్రిలో ఆవిర్భావ సభ కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే కొత్తగా రాజకీయం భావించాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనబడుతుంది. పెట్టగానే కొత్తగా రాజకీయాల్లో వస్తున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పించడానికి ఆయన ముందడుగు వేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. రాజకీయంగా చాలా అనుభవాలు కనపడుతున్నాయి రెండు కూడా. అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలాంటి పరిస్థితుల్లో జనసేన సంబంధించి కొత్త ముఖాలు బయటికి వస్తున్నాయి. ఇది రాజకీయంగా కొంత మంచి పరిణామాన్ని విశ్లేషణ చెప్తున్నప్పుడు కూడా ఏ స్థాయిలో అంత రాజకీయ పైన ఉద్దండులతో వీళ్ళు పోటీగా పడగలరు, కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద ఎంతవరకు నెట్టుకు రాగలరు అనేది కూడా ఇక్కడ ఒక అనుమానాలు అయితే వస్తుంది. అయినప్పటికీ కూడా ఒక కొత్త తరహా రాజకీయం ప్రవర్తించాలని భావిస్తారు కాబట్టి అందులో భాగంగానే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకి మొదటి ఎలా ఉంటుందో తెలియనంటే ఎలక్షన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ సారథి.